హాయ్ శంకర్ నాయక్ సార్, మీరు బాగా చాలా గొప్పగా చెప్పారు ఇంటర్నేషనల్ యోగా గురించి. ఇంకా ఏమైనా మా ప్రేక్షకులు చెప్పగలుగుతారా? అంటే యోగా అంటే చేయండి, ఎలా ఉంటుంది, ఆరోగ్యం అసలు డాక్టర్ లేకుండా మనం జీవించగలుగుతామా? అలాంటి ఏమైనా నాలుగు ముక్కలు చెప్పండి సార్. ఈ యోగాను రోజు కొనసాగిస్తుంటే మనము ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవచ్చండి. ఇది మాత్రం కంపల్సరీగా నేను చెప్పగలను. డాక్టర్ తరగకుండా గోళీ తినకుండా మనం బతకొచ్చు. మనము డాక్టర్ని విజిట్ చేయకుండా మేజర్ విషయాలు ఏదైనా తప్ప నార్మల్గా సర్వసాధారణంగా మనకు కావాల్సిన ఆరోగ్యం చేకూర్చాలంటే ఈ యోగా ద్వారా సాధ్యమైపోతుంది. డెఫినెట్గా మనం ఇప్పుడు స్పాండిలైటిస్ దూరం చేయబడతాయి. హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉండడానికి ఇదే రీజన్. నార్మల్గా ప్రతి విషయం ఇప్పుడు సూర్య నమస్కారాలు ఎంత ఉపయోగమైన సంగతి మనం చెప్పనక్కర్లేదు. రోజు ఆ సూర్య భగవానుని ప్రార్థన చేసుకుంటూ జస్ట్ 2 సార్లు చేసుకున్నా కానీ మీకు ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత దాంతోపాటు కొన్ని ఆసనాలు ఉన్నాయి. నువ్వు అసలు భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చో, కొద్ది క్షణాలు పేపర్ చదువుకునేటప్పుడు వజ్రాసనంలో చాలా బెనిఫిట్ కదా. వజ్రాసనం డైజెస్టివ్ సిస్టమ్ అంతా యాక్టివ్గా పనిచేస్తుంది, ఈజీగా డైజెషన్ జరుగుతుంది. ఫస్ట్ బౌల్ బాగుంటేనే కదా అన్ని అవయవాలకు నీకు రక్త ప్రసరణ కానీ శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులకు యాక్టివేట్ జరిగేది. 72,000 నాడులు యాక్టివేట్ జరగాలంటే శరీరంలో ఈ రకంగా కూర్చోవడం వల్ల కానీ నీకు ప్రతిదీ ఇప్పుడు ఇంటర్లింక్డ్ సచ్ ఏ టెక్నాలజీ హ్యాస్ గాడ్ భగవాన్. ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది ఆ భగవంతుడు డెవలప్ చేశాడు. ఇట్లా ఇప్పుడు ఇది లేకపోయినా అది లేకపోయినా అనేది కాకుండా ప్రతిదీ ఇంటర్ రిలేషన్ కదా. ఏ ఆసనం చేసినా కానీ దాని ఫలితం ఖచ్చితంగా అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉండే తీరుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. ఈ రకంగా నైస్, బాగా చెప్పారు. ఈయన శంకర్ నాయక్ సార్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈగా అంటే డివిజన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన డ్యూటీ చేసుకుంటూ ఉదయం ఇక్కడికి వచ్చి మళ్ళీ యోగా నేర్పిస్తూ భారతీయ యోగా సంస్థలు అది యోగా నేర్పిస్తూ మనందరికీ చాలామంది ఆరోగ్యం ప్రసాదం కూడా చేస్తున్నారు. ఆయనకి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నైస్ మీటింగ్.